రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం. సో లిక్కర్ స్కామ్ లో కవిత గారిని అరెస్ట్ చేసి ఈడీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అండ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఆయనకి సంబంధించిన బంధువులు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో వాటిపైన మీ స్పందన ఏంటి? అండ్ కరెక్ట్ అండి, లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, అది మాత్రం నిజమే జరిగింది. దాంట్లో కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీ సీఎం గారు ఆయన కూడా సామాన్స్ ఇవ్వడం జరిగింది. అది హైకోర్టుకు వచ్చి కూడా మీరు అటెండ్ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. ఆయన మన వార్తల్లో పేపర్లో చూస్తున్నాము. ఏదేమైనా ఎంక్వైరీ చేయకుండా ఎవరిని కూడా ఈడీ అరెస్ట్ చేయదండి. ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, సిఐడి కానివ్వండి, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ అన్నీ మంచి స్ట్రాంగ్ డిపార్ట్మెంట్స్ మన పోలీస్ వ్యవస్థలో ఉన్నాయి. ఏమైనా కూడా అందులో ఒక సీఎం గారు కూతురు ఆవిడ, కేసీఆర్ గారు సీఎంగా 2 టైమ్స్ పరిపాలించారు తెలంగాణ, 10 years. అలా అమ్మాయి ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలా చేశారంటే అది ఉట్టిగా అయితే చేయరు కదా. ఉట్టిగా అయితే చేస్తే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోరు కదా. చాలా గొడవలు అయితే చాలా యాక్షన్స్ తీసుకుంటారు. కానీ ఈడీ చాలా ఎంక్వైరీలు చేసి ఏదైనా ఎవిడెన్స్ పెట్టుకొని పక్కాగా అంతా చూసుకొని పకడ్బందీగానే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని తర్వాత రైడింగ్ వచ్చాక అవన్నీ చూసి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చి మేము వస్తున్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇన్ఫార్మ్ చేశాక వాళ్ళ హస్బెండ్ గారికి, కవిత గారి హస్బెండ్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఇంట్లో కూడా చెప్పి ఆవిడని నిన్న సాయంత్రం 5:20 అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఇంట్లో కూడా రైడ్ చేశారు. 100 కోట్లు క్యాష్ దొరికింది, 50 కిలోల బంగారం దొరికిందని మాత్రం బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అది నిజమో కదా నాకు తెలీదు, న్యూస్లో విన్నా, నాకు తెలియదు. అది ఏదేమైనా ఆమెను అరెస్ట్ చేసి నిన్న రాత్రి 8:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ట్రాఫిక్ అంతా కూడా ఖాళీ చేసి రోడ్లు అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని ఈలోపు కవిత గారు తెలియగానే కేటీఆర్ గారు కూడా వచ్చి చాలా దురుసుగా, చాలా గట్టిగా, హార్ష్గా మాట్లాడడం జరిగింది. అది కూడా మన ఎన్టీవీలో నేను బాగా చూసా, చాలా బాగా చూపించారు ఎన్టీవీలో. చూస్తే ఆయన కూడా వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు నడుస్తున్నప్పుడు అరెస్ట్ చేయడానికి లేదు కదా, అరెస్ట్ చేయకూడదు అన్నారు. కానండి కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అరెస్ట్ చేయకూడదు అని ఉంటాయి. కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టులో కానీ ఏదైనా సరే నడుస్తున్నప్పుడు హైకోర్టులో కానీ కేసులు నడుస్తుంటే కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ప్రత్యేకంగా ఒక సెక్షన్స్ ఉంటాయి. వాటికి అవి తీసుకొని దాని మీద బేస్ చేసుకొని కూడా మనం అరెస్ట్ చేసేది కూడా అధికారం వాళ్ళకు ఉంటుందండి. నాకు కనబడేది అంటే నేను రెండో చాయిస్ అనుకుంటున్నా, సెకండ్ చాయిస్ తీసుకున్నట్టున్నారు. అదే తీసుకొని పర్మిషన్ వచ్చి ఈవెన్ అరెస్ట్ చేసినట్టున్నారు. లేకపోతే కేసు నడుస్తున్నప్పుడు అరెస్ట్ చేయకూడదు కదా. చేశారంటే అన్ని తెలిసే చేస్తారు, తెలియకుండా లా అండ్ ఆర్డర్ అయితే ఉండరు కదండి. వాళ్ళలో కూడా మంచి మంచి లాయర్స్ ఉంటారు కదా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా. మొత్తంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు, అల్లుడు గారు ఏదో అన్నారు, అని పేరు ఏదో మర్చిపోయాను నేను. అప్పుడు చాలా వార్తలు చాలా టీవీలో పేపర్లో కూడా అయినాయి. ఏదేమైనా ఒకవేళ ఆయన కూడా ఉండి నిజంగా అలా ప్రజల డబ్బు కనుక దోచుకొని ఉంటే కనుక వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది. తప్పకుండా వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి. ఈడీ రైడ్ చేస్తుంది వాళ్ళ మీద, తప్పకుండా వాళ్ళు కూడా వెళ్లాల్సి వస్తుందండి. ఓకే, లిక్కర్ స్కామ్ గురించి అడిగితే మీరు ప్రధానంగా ఏం చెప్తారు మేడం? అంటే సౌత్ ఇండియాకి వచ్చి మెయిన్ సౌత్ మొత్తానికి కూడా అన్ని రాష్ట్రాలు కలిపి కొన్ని సౌత్ ఇండియా అంటారు. సౌత్లో మొత్తం కూడా కింగ్ మన కవిత గారు అనే పేరు బాగా అనిపిస్తుంది. కింగ్ కాదు, క్వీన్, లేడీ కదా క్వీన్. లిక్కర్ స్కామ్ క్వీన్ కవిత గారి పేరే బాగా వినిపిస్తుంది. మరి అటు వచ్చేమో ఆయనకేమో మేము ఇంత 6% 10% ఏదో మీకు ఇస్తాము, ఇక్కడ చేయండి అని చెప్పి క్రేజీ వారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఇంతకుముందు కూడా సిసోడియా గారు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళటం మనం చూసాము. వాళ్ళందరూ మళ్ళీ కొంతమంది బెయిల్ మీదకి వచ్చారు. కొంతమంది మేము నిజాలు చెప్పేస్తాము, ఒప్పేసుకుంటాము, బినామీ అనేసి అన్నారు. అట్లా చాలా జరిగినాయి. ఏదేమైనా ఒకటండి, ప్రజల సొమ్ము తినకూడదు, తర్వాత వక్ర బుద్ధి, వక్ర ఆలోచన ఉండకూడదు. నిజంగా వీళ్ళకి ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, మంచి ఆలోచన ఉంటే, నిజంగా మంచి మనసే ఉంటే ప్రజలకు సమస్యలు ఎందుకు ఉంటాయి? వీళ్ళు జైలుకి ఎందుకు వెళ్తారు? వీళ్ళకి ఈడీ రైడ్లు ఎందుకు జరుగుతాయి? అసలు ఎందుకు కేసులు పెడతారు? సిబిఐ లెవెల్లోకి వెళ్ళిందంటే సామాన్యమైన విషయమా? మీరు చెప్పండి. అది ఇక్కడ లోకల్గా జరిగింది అనుకోండి, మనోళ్ళే చూసి చుడుపో అని చెప్తారు, కేసీఆర్ గారు అయిపోయారు. అసలు టీవీలో కూడా వార్తలు వస్తే టీవీ ఛానల్ క్లోజ్ అయిపోయింది. అంతా ఉంది. అంటే సిబిఐ దాకా వెళ్ళి ఇంత తీసుకెళ్లారంటే ఆటా తమాషా కాదు కదా, ఒట్టిగా తీసుకెళ్లారు కదా. అంటే ఉంది, జరిగిందని మనం నమ్మాలి. మేడం మీ పార్టీ ఖండిస్తుందా కవిత గారి కేసుని, లేదా ఖండించట్లేదు? అంటే ఒకవేళ నిజంగా అన్యాయం చేస్తే మేము 100% ఖండిస్తామండి. అందులో అక్కడ కవిత గారే కాదు, ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా, అక్కడ అమ్మాయిలే కానీ అబ్బాయిలకి ఎవరైనా కూడా మేము తప్పకుండా 100% ఖండిస్తాం. మేము స్కామ్స్కి, ఈ ప్రజల డబ్బు దోచుకొని తినే వాళ్ళకి కానివ్వండి, మాఫియాలకు కానివ్వండి, గూండాగిరీలు కానివ్వండి, అన్నిటికీ మేము వ్యతిరేకమే. దేనికి మేము ప్రోత్సహించము, దేనికి మేము సపోర్ట్ చేయము.
అసలు వీళ్ళే మాఫియాకి మేము ఉక్కుపాదం మోపుతామని కూడా మా జేడీ లక్ష్మణ్ గారు మాకు ఒక పాయింట్ కూడా చెప్పారు మేనిఫెస్టోలో, ఉక్కుపాదం. ఎందుకంటే ఎంత పోలీస్ ఆఫీసర్ కదా, తప్పకుండా ఆలోచన ఆయనకు ఉంటుంది, మోపాలి, తప్పకుండా మోపాలి. ఏ మాఫియా చేసినా, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసినా. అంత ఇది ఉన్నప్పుడు మీ అధినాయకులు ఎందుకు ఇప్పటి వరకు దానిపైన స్పందించారు కదండి. నేను టీవీ 9లో మాట్లాడారు, మా అధినాయకులు వచ్చారు, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, ఒక ఆఫీసర్గా ఆయన పిలిచారు. ఎందుకంటే ఆయన లా అండ్ ఆర్డర్ బాగా తెలిసింది, చట్టాల గురించి మాట్లాడతారు. ఆయన ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు నేను టీవీ 9లో. అంటే ఒక ఆఫీసర్ గా మాట్లాడారా? లేదండి, ఒక పార్టీ అధ్యక్షులుగానే పిలిచారు. ప్లస్ ఆయన లా అండ్ ఆర్డర్ కూడా తెలుసు కదా బాగా, ఒక పార్టీ సిబిఐ డైరెక్టర్గా చేశారు, అందుకని మాట్లాడారు. ఎప్పుడు ఎలాంటి జరిగితే ఎక్కువగా ఆయననే లైన్లో తీసుకుంటారు మీడియా వాళ్ళు, మీరు చూసారో లేదు. ఎందుకంటే ఎక్కువ సెక్షన్స్ అవి కూడా బాగా ఈజీగా చెప్తారు ఆయన, ఎందుకంటే పెద్ద ఆఫీసర్ కదా ఆయన. అంతేనా, క్లియర్గా నీట్గా బాగా చెప్తారు, ప్రజలకు బాగా అర్థమయ్యేటట్టుగా. చిన్న చిన్న పదాలు, తేలికైన పదాలు వాడతారు ఆయన, అందుకు బాగా క్యాచ్ అవుతుంది పబ్లిక్. అందుకని ఆయన టక్మన్ లైన్లో తీసుకుంటారు ప్రతి ఛానల్ వాళ్ళు కూడా. నేను టీవీ 9లో మా అధ్యక్షులు వారు మాట్లాడటం నేను చూశాను ఈ కవిత గారి గురించి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళని కూడా మీరు బయట పెట్టే అవకాశం ఉంటుందా? 100% అండి, నేను ఖండిస్తున్నాను. అది చాలా మనం టీవీ ఛానల్స్లో, పేపర్స్లో కూడా చూసాము. ఇసుక మాఫియా కానివ్వండి, మట్టి మాఫియా కానివ్వండి, లేకపోతే ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం కూడా ఎక్కువగా పట్టించుకోరు. దిశ యాప్ వచ్చింది అంటున్నారు, కానీ దిశ యాప్ నిద్రపోయింది. వాసిరెడ్డి పద్మా గారు ఉన్నారు వైసీపీకి, మహిళా సెక్రటరీ, ఆవిడ ప్రెసిడెంట్. మరి ఆ కాసేపు ఒకసారి ఆమెకు ఇష్టం ఉంటే మాట్లాడతారు వచ్చి, లేదా కొన్ని విషయాల్లో ఎంటర్ అవ్వరు. మేము ఖండిస్తున్నాము, దీన్ని ఎలా జరిగింది మేము చూస్తాము, న్యాయం చేస్తామంటారు. పిల్లలు చనిపోయాక ఆవిడ చేసేది ఏంటంటే న్యాయం, నా బొంద ప్రాణాలే పోతాయి. ఒక్కసారి ఒక అమ్మాయి ప్రాణం పోయినప్పుడు రెండో అమ్మాయికి అన్యాయం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడది, ఆవిడ గవర్నమెంట్ది, వాళ్ళ ప్రభుత్వంది. అంటే ప్రజలు అంత చీప్గా కనిపిస్తున్నారు వీళ్ళకి. గాల్లో కలిసిపోతుంటే ప్రాణాలు, ఏదైనా సరే రౌడిజం చేస్తారండి, ఎంత గౌండాగిరి చేస్తారు, కత్తులు పెట్టి కొట్టేస్తారు, ఆడవాళ్ళని బెదిరించేస్తారు, ఎక్కువ మాట్లాడి చంపేస్తామంటారు. చాలా మంది చనిపోయారు కూడా. ఇలా చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఉండకూడదండి, చాలా హెల్దీగా ఉండాలి. రాజకీయాలు అనేది చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అలాంటి హెల్దీ అయిన పొలిటికల్ తెచ్చేదే మా జై భారత్ నేషనల్ పార్టీ. మా అధ్యక్షుల వారి ఆలోచన కూడా అదే. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, ఆరోగ్యకరమైన మాటలు ఉండాలి. బూతులు ఇప్పుడు మనం చూసే ఉండొచ్చు, అసెంబ్లీలోకి వెళ్తే ఎవరు ప్రజల సమస్యలే మాట్లాడు. నువ్వు ఇంత తిన్నావు అనుకుంటారు, నువ్వు అలా అంటే ఇలా బూతులు తిట్టుకుంటారు తప్ప ప్రజల సమస్యలు అసలు మన నియోజకవర్గంలో ఇవి ఉన్నాయి, మాకు ఇంత బడ్జెట్ కావాలి, మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఈ సమస్యని ఎవడూ మాట్లాడలే. మీరు చూసే ఉంటారు. అసలు అసెంబ్లీ చూడాలని అసహ్యం వేస్తుంది నాకు, ఆ మాటలు కూడా వినలేకపోతున్నాను నేను. పిల్లలు కూడా పాడైపోతున్నారు మా ఇంట్లో ఏంటి అందరూ కూడా నేర్చుకుంటున్నారు, తెలియని పదాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఉంటే మనము సమస్యలాగానే మాట్లాడాలండి. అసలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నా మనం మంచి మాటలతోనే మాట్లాడాలి, కానీ బూతులు తిట్టడం, సమస్యని పక్కదాగి పట్టించడం మాత్రం చేయకూడదండి. అది ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ప్రజలకు న్యాయం చేయాలనుకుంటాం కాబట్టి చక్కగా నీట్గా మాట్లాడదాం, సమస్యతోనే మాట్లాడదాం. ఇంకోటి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు మీరు బాగా గమనించే ఉండొచ్చు, ఏం చేస్తారంటే ఆడవాళ్ళని మధ్యలో పెట్టేస్తారు. అసలు ఆడవాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉంటారు, అసలు ఎక్కడ రాజకీయాల్లో ఉండరు పాపం. వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టేసి వాళ్ళని కూడా ఆడేసుకుంటారు. వాళ్ళని వీళ్ళు తిట్టడం, ఆడవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్టడం. ఎంతవరకు న్యాయం ఇది? ఆడవాళ్ళు ఏం చేశారండి? ఆడవాళ్ళు లేకుండా సమస్య మీద మాట్లాడి, మీరు దమ్ముంటే సమస్య మీద, ప్రభుత్వాల మీద మీరు మాట్లాడండి గట్టిగా. మీరు ఇది చేశారు, లేదా ఇంత డబ్బు తిన్నారు, ఇంత తిన్నారని చూపించండి, ప్రజలకు కూడా తెలుస్తుంది వాళ్ళకి. అంతేగాని ఆడవాళ్ళని తీసుకురాకూడదండి, చాలా తప్పది. దీన్ని 100% నేను మహిళగా మా పార్టీ తరఫున ఖండిస్తున్నాను. తర్వాత ఇప్పుడు రోజా గారు ఉన్నారు వైసీపీలో ఎమ్మెల్యే, ఆవిడ మనం మాట్లాడచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక ఎమ్మెల్యేగా వైసీపీలో ఉన్నారు, ఒక మినిస్టర్గా ఉన్నారు. ఏమన్నా నియోజకవర్గంలో ఏం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది కుటుంబాలు బాగైనాయి మీరు వచ్చాక, మరి నెక్స్ట్ ఎలక్షన్ మీరు నిలబడుతున్నారా, నిలబడితే మీకు ఓట్లు పడతాయా, గెలుస్తారని నమ్మకం ఉందా, ఇలాంటి ఏమైనా జనరల్ ఇలాంటి క్వశ్చన్స్ వేయచ్చు ఆవిడ ఒక మహిళగా ఆ పార్టీ తరఫున. ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకు మించి ఆవిడ కూడా మనం డెప్త్గా వెళ్ళకూడదు, ఏ కూడా టచ్ చేయకూడదు ఫ్యామిలీ విషయాల వల్ల. పిల్లలు కావటం ఆవిడ వెళ్తేనే కదా మేడం ఆవిడ పైన మాట్లాడే వరకు. అంటే ఒక్కోసారి కొంతమంది అటాక్ చేసేస్తారండి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు లేడీస్ మీద, కొంతమంది వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇట్లా ఇదే పనిగా మనం చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఇంట్లో ఉండే లేడీస్ని రాజకీయాలకు తేవద్దు, ముడి పెట్టకుండా మాట్లాడండి, రాజకీయంతోనే ఎదుర్కోండి దమ్ముంటే. లేదంటే మీరు కామ్గా కూర్చోండి, డిబేట్లో అడిగితే నో కామెంట్ అంటే కూర్చోండి, వేరేగా మాట్లాడకండి. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, నేను ఉన్నాను, రాజకీయంగా ఉన్నాం మేము, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగానే మాట్లాడాలి. నేను నీట్గా మాట్లాడుతున్నాను, ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాలా, ఎక్కడ బూతులు మాట్లాడాలా, అలా మాట్లాడాలి. అంతేగాని బూతులు మాట్లాడితే ఏమొస్తుందండి? మన మీద గౌరవం మనం తగ్గించుకోవడమే, మన మీద గౌరవం ప్రజలకు పోతుంది. ఎవరు ఓటేస్తారు అసలు, ఎలా నమ్ముతారు మనల్ని? ఆ రకంగా ఉండాలి రాజకీయాలంటే. అంతేగాని హెల్దీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మాట్లాడుకుందాం. మనమేం శత్రువులు కాదు, ఎవరు సొమ్ము వాళ్ళే తింటాం, ఎవరెవరు దోచుకుంటాం. కానీ ప్రజల డబ్బు దోచుకుంటున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ప్రజల డబ్బు తినొద్దనే మా మనవి. ప్రజల డబ్బు నిజంగా మీరు ప్రజలకే ఖర్చు పెడితే నియోజకవర్గంలో అన్నీ డెవలప్ అవుతాయి.
ప్రజల సమస్యలే ఉండవు కదా, ప్రజలు ఎందుకు బాధపడతారు? అసలు నిజంగా మీరు సమస్యలు లేకుండా మీరు చేస్తే అసలు మీరు డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లా. ప్రతి నియోజకవర్గంలో ఓట్లకి చక్కగా మీకే పట్టం కడతారు, మళ్ళీ వైసీపీకే కానీ టీడీపీకే కానీ. మీరు డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? లెక్కలు ఎందుకు ఇస్తున్నారు? బిర్యానీ ప్యాకెట్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే మీరు తప్పు చేసినట్టే కదా. ఆ డబ్బు ఏంటి? ప్రజల డబ్బు మరి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టిన అంతకంత మళ్ళీ ప్రజల దగ్గర లాగేస్తున్నారు. ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా లాక్కుంటున్నారు. చాలా తప్పు ఇది. ప్రజలు కూడా గమనించండి. గమనించి చంద్రబాబు గారు కానివ్వండి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి ఓట్లు వేయకండి. జేడీ లక్ష్మీ గారిని నమ్మండి, ఒక ఛాన్స్ ఇవ్వండి. తప్పకుండా జయ భారత్ నేషనల్ పార్టీ టార్చ్ లైట్ మా గుర్తు. తప్పకుండా మా గుర్తుకి వేసి అఖండ విజయంతో ప్రతి నియోజకవర్గంలో కూడా మమ్మల్ని గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.